నాకు మా మదరు 2020లో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి క్లియర్‌గా, నీట్‌గా బుజ్జగించి చెప్పినట్టు చెప్పింది. బట్ నేను అమ్మది తెలీదు అని చెప్పి ఇగ్నోర్ చేశాను. మోస్ట్ ఆఫ్ అస్ మనం అందరం చేస్తాము. ఇక్కడ ట్రూత్ ఏంటంటే వాళ్ళకి ఒక ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ అని ఇట్లాంటి ఫ్యాన్సీ వర్డింగ్స్ తెలీదు. బట్ సింపుల్ స్టోరీ చెప్తున్నానండి. ఇక్కడ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నేను ఎర్న్ చేసింది హార్డ్లీ 7%. అదే మా మమ్మీ ఏం తెలియకుండా నో రీసెర్చ్, నో అనాలిసిస్, ఈ రిటర్న్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 12%. సో జియో పాలిటిక్స్ ఈ గొడవలు లేకపోయినా మనం 12% అయితే అనుకోవచ్చు. ఇదేంటంటే సింపుల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకేమో ఎడ్యుకేషన్ ఉంది. ఓకే, వాళ్ళకి ఈ మోడ్రన్ ఇన్వెస్టింగ్ అనేది వాళ్ళకి ఏం తెలీదు. బట్ ఎక్స్పీరియన్స్ బీట్స్ ఎడ్యుకేషన్. సో టర్మ్స్ తెలియకపోయినా దే ఆర్ వెరీ స్మార్ట్. ఎందుకంటే వాళ్ళకి ఈ ఫార్ములాస్ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇట్ వాజ్ అమేజింగ్ అసలు. దే నో వాట్ వాట్స్ వెరీ వెల్. సో అలాగే నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఫాదర్ కానీ అండ్ మీ మదర్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తే బ్లైండ్గా వెళ్ళిపోండి. దే ఆర్ ద ఓన్లీ పర్సన్స్ దే నో వెరీ వెల్. చూడండి, ఈ రియల్ వరల్డ్లో వాళ్ళకంటే మనకి ఎక్కువేం తెలియదు. సో మీకు అర్థమైతే లైక్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. అండ్ సో ఇప్పుడు నేను కూడా గోల్డ్లో ఎస్ఐపి స్టార్ట్ చేశాను రీసెంట్గా. మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన బెస్ట్ అడ్వైజ్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ మాత్రం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథము ఈ వీడియోస్ని ఎక్కడికి పుష్ చేస్తుందో మనకు తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పీస్.